ఒకసారి నిన్న చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా జోరు వాన కురిసింది. ఇది ఎక్కడ? శంషాబాద్ ప్రధాన రహదారిని వరద నీరు మొత్తం ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వాన పడ్డది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1 సెంటీమీటర్ల వాన పడ్డది. హైదరాబాదులో ఇంటిపై తాటి చెట్టు పడి ఒక వృద్ధురాలు చనిపోయింది. హైదరాబాద్లో తాటి చెట్ట ఎక్కడో అది. సంగారెడ్డిలో అసిస్టెంట్ లైన్మెన్కు విద్యుత్ షాక్, చనిపోయిండు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేడు రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందట, ఇవాళ అండ్ రేపు కూడా. ఈ సావుడేంది సచ్చుడేంది అసలు? మొన్న కూడా ఇద్దరు విద్యుత్ షాక్తో చనిపోయారు. ఫస్ట్ డేనే, వర్షాలు స్టార్ట్ అయిన మొదటి రోజే. నిన్న మళ్ళీ ఏమైంది? హైదరాబాద్ అల్వాల్లో జరిగింది ఈ ఘటన. ఈదురుగాలులు మిగిల్చిన విషాదం. తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రి కుమార్తె మృతి. కూతురిని కాపాడబోయి కరెంట్ షాక్కు గురైన తండ్రి. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన తల్లి. హైదరాబాద్లోని అల్వాల్లో జరిగింది ఈ ఘటన. ఎంత హృదయ విదారకమైన ఘటన. ఆయన పేరు సందీప్, ఆ పాప పేరు రితిక. కుటుంబము దారుణంగా రోధిస్తున్నది. సేమ్ మొన్న కూడా ఆ ఫస్ట్ డే జరిగిన ఇన్సిడెంట్లో కూడా సేమ్ ఇట్లనే ఇద్దరు రోడ్డు మీద తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి చనిపోయారు. అసలు ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ ఇదంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెక్ట్గా చేస్తున్నదా? ఒకవేళ వైర్ లూజ్ అయితే ఆ వైర్ని సెట్ చేయాలి అని అసలు ఆ మెయింటెనెన్స్ కానీ ఏమన్నా ఉన్నదా? క్షేత్రస్థాయి ఫీల్డ్ విజిట్, ఆ పర్యవేక్షణ ఏమన్నా ఉన్నదా? కింది స్థాయి అధికారుల మీద పై స్థాయి అధికారుల రూలింగ్ ఏమైనా కనబడుతున్నదా ఇక్కడ? ఎందుకు ఈ పరిస్థితి? కరెంటు బిల్లులు బాగానే వసూలు చేస్తున్నారు కదా, ప్రజలను ఎక్కడ కట్టకుండానైతే ఉంచట్లేదు కదా. ఏం ఘోరం ఇది? జనం ప్రాణాలు కోల్పోవడం, వానలు పడితే జనాలు ప్రాణాలు కోల్పోవడం ఏంది? చూడండి, వాళ్ళిద్దరూ పాపం ప్రమాద స్థలిలో విగత జీవులుగా సందీప్ అండ్ రితిక. వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, షార్ట్స్ మీదనే ఉన్నారు పాపం. ఘోరం. శుక్రవారం హైదరాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు ఊహకందని విషాదాన్ని మిగిల్చినాయి. గాలుల తీవ్రతకు తెగిన విద్యుత్ తీగలు తగిలి విద్యుద్ఘాతానికి గురై తండ్రి కుమార్తె తమ ఇంటి ముందే ప్రాణాలు కోల్పోయారు. విద్యుద్ఘాతానికి గురైన ఆ ఇంటి ఇల్లాలు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి టెలికాం కాలనీలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ ఎంఈఎస్ కాలనీకి చెందిన సందీప్, ఆయన వయసు 47 సంవత్సరాలు, ఆయన భార్య శ్వేత, కుమార్తె రితిక 2 ఏళ్లుగా టెలికాం కాలనీలో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారట. సందీప్ బాలానగర్లోని సాయిశ్రీ ఫుడ్స్లో మేనేజర్ అయితే రితిక ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. అయితే శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వీచిన ఈదురుగాలుల దెబ్బకు ఇంటి ముందున్న చెట్టు విరిగి తమ కారు పైన పడుతుంది అనే భయంతో సందీప్, శ్వేత, రితిక బయటకు వచ్చిరట. ముగ్గురు బయటకు వచ్చిరు పాపం. సందీప్ కారును పక్కకు పెడుతుంటే మరోవైపు చెట్టు కొమ్మలు విరిగి మీద పడడంతో విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయట. ఆ తీగ తగలడంతో సందీప్ భార్య శ్వేత విద్యుద్ఘాతానికి గురై పడిపోయిందట. భార్యను గమనించి ఆమెను కాపాడేందుకు సందీప్ కారులోంచి దిగిండట. ఈలోగా మరో విద్యుత్ తీగ తగిలి రితిక విద్యుద్ఘాతానికి గురైంది. కూతురిని కాపాడేందుకు పరిగెత్తిన సందీప్ కట్టె అనుకొని చేతికి దొరికిన మరో విద్యుత్ తీగను పట్టుకున్నాడట. ఎంత ఘోరం అసలు ఇది! అదేదో కర్ర అనుకున్నాడట, కానీ అది విద్యుత్ తీగనట. దాన్ని పట్టుకోవడంతో ఆయన కూడా విద్యుద్ఘాతానికి గురైండు. సందీప్, రితిక అక్కడికక్కడే మరణించారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ భర్త, కుమార్తెల మరణాన్ని చూసిన శ్వేత ప్రస్తుతం షాక్లో ఉంది. శ్వేతకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 4 రోజుల్లో 2 ఘటనలు ఇవి. వర్షాలు ప్రారంభమైన 4 రోజుల్లోనే హైదరాబాద్లో విద్యుద్ఘాతానికి గురై 4 మరణించారు. వర్షం, ఈదురుగాలుల దెబ్బకు తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి జూన్ 9వ తేదీన బండ్లగూడలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరొక ముందే అల్వాల్ టెలికాం కాలనీలో తండ్రి, కుమార్తె మరణించారు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? ఇది డిపార్ట్మెంట్ బాధ్యత కాదా? ఇప్పుడు విద్యుత్ వైర్లు వెళ్తున్న ప్లేస్లో చెట్లు ఉన్నాయంట, చెట్ల కొమ్మలు కొట్టేసే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. అసలు అట్లాంటిది ఏమన్నా ఉందా? ఫీల్డ్ విజిట్ ఉందా? ఇది విద్యుత్ తీగలి పక్కన. ఏం ఘోరం పాపం, అన్యాయం అయిపోయింది కుటుంబం. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జోరు వాన పడ్డది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా
621 మండలాలు ఉంటే 435 మండలాల్లో వర్షం పడ్డదట. సో ఆల్మోస్ట్ 80% మండలాల్లో వాన పడ్డది. ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్లు, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1, నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతలలో 8.5, వనపర్తి జిల్లా జానంపేటలో 7.7, జగిత్యాల జిల్లా వెల్గంటూరులో 7.9, మహబూబ్నగర్ జిల్లా గండీడ్లో 7.8, రంగారెడ్డి జిల్లా షాబాద్లో 7.7, నాగర్ కర్నూలు జిల్లా కొడైర్, వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేటలో 7 సెంటీమీటర్ల వానబడ్డది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొట్టినాయట. షాబాద్ మండలం తాళ్లపల్లిలో 9 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్లో 8, వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేటలో 7 సెంటీమీటర్ల వానబడ్డది. శంషాబాద్లో జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తక్కువ విజిబిలిటీ కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు దారి మళ్లించిరట. హైదరాబాద్లో ప్రధాన రహదారులు జలమయమైనవి. ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్ మార్గంలో భారీ వృక్షం కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజేంద్ర నగర్, రామచంద్రాపురం, లింగంపల్లి, గచ్చిబౌలి, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్, ఎర్రగడ్డ, మెహదీపట్నం ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఆనందనగర్, బోయినపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిపైన తాటి చెట్టు పడడంతో వృద్ధురాలు లక్ష్మీ సేవ్య, ఆమె వయసు 75 సంవత్సరాలట, చనిపోయింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గంటకు పైగా వర్షం పడ్డది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదురుగాలులకు ఎస్లింగోటం, తాళ్లసింగారం ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయినాయి. మునుగోడు పత్తి మిల్లు వద్ద చౌటుప్పల్ రోడ్డుపైన వరద రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. మర్రివాగు వంతెన వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి తెగిపోయింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోల్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమైనవి. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు అమరుస్తుండగా షాక్కు గురై అసిస్టెంట్ లైన్మెన్ చనిపోయింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో వర్షం ధాటికి 25 ఎకరాల్లో వేసిన అరటి పంట ధ్వంసమైంది. ఇదే మండలంలోని తిమ్మంపేటలో గేదెల షెడ్డు కూలిపోయింది. 10 లక్షల నష్టం వచ్చినట్లు షెడ్డు యజమాని సంతోష్ రెడ్డి చెప్తున్నాడు. వర్ధన్నపేట మండలం కోనాపురంలో పలువురి ఇండ్లపైన కప్పులు ఎగిరిపోయినాయి. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గూడానికి చెందిన పాయం నాగరాజు, ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని కరంజీకే గ్రామానికి చెందిన దుర్లభూమన్న వడదెబ్బకు గురై చనిపోయారట. డిహైడ్రేషన్. రాష్ట్రంలో ఆది సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. సో ఇవాళ అండ్ రేపు కూడా కొంత వానలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయట. ముఖ్యమంత్రిగా సమీక్షకు దిగిండట. హైదరాబాద్లో హై అలర్ట్ అట. మరి అలర్ట్ ఇద్దరు చచ్చిపోయినప్పుడే చేసింటే బాగుండేది కదా. బిఫోర్ వర్షాలు ఉన్నాయి అని అన్నప్పుడే మీరు హై అలర్ట్ కాదు, ఇంకా పెద్ద అలర్ట్ హైదరాబాద్లో అవసరం. ఎందుకంటే చిన్న వాన పడితే కథమే కదా. ఫస్ట్ పడ్డ వానకి ఆగమాగం అయిపోయింది హైదరాబాద్, ఒకటే దెబ్బ. ఇట్లాంటి వాన 7-8 సెంటీమీటర్లకే ఇట్లుంటే 10-20 సెంటీమీటర్లు పడితే పరిస్థితి ఏంది? ఏమన్నా మార్పు వచ్చిందా? మనమేమో ఫ్యూచర్ సిటీ అంటున్నాం, 4th సిటీ అంటున్నాం, దాని మాయలో పడ్డాము. మరి ఈ 3 సిటీలను ఎవరు చూడాలా? ఉన్న 2 సిటీలు హైదరాబాద్, సికింద్రాబాద్ని ఎవరు చూడాలా? భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలు మోహరించాలి. రోడ్లు, భవనాల శాఖలో సిఈ నుంచి ఏఈ వరకు అన్ని స్థాయిల ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులు పర్యవేక్షించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్నా, కోతకు గురైనా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలి. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనల పరిస్థితి పర్యవేక్షించాలి. హైదరాబాద్లో వర్ష ప్రభావిత ప్రాంతాలను డీజీపీ సివి ఆనంద్ పరిశీలించారు. టోలీ చౌకీ పరిధిలోని మల్కంపేట చెరువుతో పాటు పలు ప్రాంతాలు సందర్శించి హైదరాబాద్ సిపి రమేష్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి అని సూచించారట. ఇదేదో ముందు ఉండాలి కదా ఈ రివ్యూ. ఎప్పుడు వర్షాలు పడతాయి, నైరుతి ఋతుపవనాల ఎంట్రీ అప్పుడు ముందే, నెల రోజుల ముందే ఈ రివ్యూలు ఇదంతా కథ ఉండాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయాలా, ఎక్కడెక్కడ తీగలు లూజ్ ఉన్నాయి, ఏం జరుగుతుంది, చెట్లు ఉన్నాయా, కొట్టేయండి అని అలర్ట్ చేయాలా. అలర్ట్ చేస్తే ఈ ప్రమాదాలు జరగవు, జనం చచ్చిపోరు. మినిమం రివ్యూ లేకపోతే ఎట్లా? ఒకవైపునేమో వర్షాలు పడుతున్నాయిగా అయిపోయిందని అనుకుంటున్నాం కానీ ఆ సిచ్యువేషన్ ఏం లేదు. ఇగో నైరుతి మందగమనం అట, స్లో అయిపోయిందట. మళ్ళీ ప్రశాంతంగా అరేబియా, బంగాళాఖాతం సముద్రాలు, జాడలేని అల్పపీడనాలు, తుఫాన్లు, ఋతుపవనాల విస్తరణలో అవే కీలకం. దక్షిణ భారతదేశంలో ఎండా వాన, ఒకవైపు ఎండా ఇంకోవైపు వాన అట. ఎల్నినోనే కారణమంటున్న ఎక్స్పర్ట్స్. నైరుతి ఋతుపవనాల సమయంలో భారత ద్వీపకల్పానికి ఇరువైపులా ఉన్న ఒకవైపు అరేబియా సముద్రం,
ఇంకోవైపు బంగాళాఖాతం ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. నిజానికి మే నెలలో ఏర్పడే తుపాన్లు, వాయుగుండాలు నైరుతి ఋతుపవనాల రాకలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది ఋతుపవన మందగమనం అంటే ముందస్తు కాలం ఏప్రిల్ మే నెలలో ఎటువంటి తుపాన్లు లేకుండానే ముగిసింది. గత ఏడాది నవంబర్లో వచ్చిన దిత్వా తర్వాత ఇప్పటి వరకు 2 సముద్రాల్లో ఎటువంటి తుపాన్లు లేవు. సాధారణంగా మే నెలలో బంగాళాఖాతంలో తుపాను పరిస్థితులు ఏర్పడాల్సి ఉన్నది. ఈ ఏడాది శ్రీలంక సమీపాన ఒక అల్పపీడనం ఏర్పడి సముద్రంలోనే బలహీనపడ్డది. ఆ తర్వాత మరో అల్పపీడనం సముద్రంలోనే అంతమైంది. ప్రస్తుతం 2 సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడేందుకు మరికొంత సమయం పడుతుందట. అల్పపీడన వ్యవస్థలు లేకపోవడం వల్ల ఋతుపవనాల విస్తరణ మందకొడిగా సాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఋతుపవనాలు చురుగ్గా విస్తరిస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు భారతంలో కొంత ప్రాంతం వరకు ఋతుపవన మేఘాలు విస్తరించినాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండ తీవ్రతతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. పసిఫిక్లో వేడెక్కిన ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం అరేబియా సముద్రం పైన, బంగాళాఖాతం పైన కూడా పడ్డదట. అందుకే 2 సముద్రాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయట. ఋతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాతే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణ తెలంగాణలో వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించినాయి. ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరకు షీర్ జోన్ విస్తరించిందట. సో ఇట్లా ఎల్నినో ఎఫెక్ట్తో ఋతుపవనాలు మందగించినాయి. వర్షాలు సరే ఇప్పుడు ఈ జూన్, జూలై వరకు కొంత ఉండే అవకాశం ఉంది, కానీ తర్వాత కాలంలో చాలా కష్టం అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.